that she worked on it, not just about the result. She pathed the way and she has traveled it. She has completed the run. That is what makes us happy. She was totally shattered ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, బట్ స్టిల్ వి ఎంకరేజ్ హర్. మేము ఏమన్నామనంటే మెంటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎంతసేపు గోల్ ఓరియంటెడే కాకుండా the way you keep your class alive, that is what really we as parents appreciate. It's not just about institution, but it is about the kind of mentor. You were so faithful with the process, so just one exam can't decide your future. So give your best. Well known in the city as well. So దీనికి 98 వచ్చింది తనకి ఐసిఎస్సి బయాలజీలో. ఫ్యామిలీలో ఎవరు లేరు కదా అంటే, బట్ షీ స్టూడ్ హర్ గ్రౌండ్. Hello Srikanth sir, we have congratulated Tina on their rank 18. But honestly, Tanni congratulate cheyadam kante, I would on a personal note congratulate you. No doubt. ఎందుకంటే your efforts, your dedication, you really wanted her to land up in a NLU. Now, after her CLAT rank also, I still remember, you were motivating. No problem, ఎలా జరిగినా పర్లేదు. Let it go in the same path, slow path. Now, how happy you are now, okay, for her success. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బోత్ ఆఫ్ అస్, బోత్ మై సెల్ఫ్ అండ్ హర్ మదర్, ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఏంటంటే ఎయిమ్ పెట్టుకోవడం ఒకటి, దాన్ని రీచ్ అవ్వడం ఇంకొకటి. సో ఇట్ మీన్స్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్, అండ్ వీఆర్ హ్యాపీ that she worked on it, not just about the result. She pathed the way and she has traveled it. She has completed the run. That is what makes us happy. You could see the change in her in these 2 years. Drastic change. Yeah. Law was her thought, or మీరేమైనా చెప్పారో లా సైడ్ వెళ్ళు అని చెప్పేసి? అంటే తను చెప్తున్నట్టు 8th క్లాస్లో సాధారణంగా ఏమనుకుంటాం అంటే ఇంటర్ అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటాం కదా, కానీ డ్యూరింగ్ హర్ 8th క్లాస్ మేము ఊరికనే కూర్చుని ఇంటర్నెట్లో అసలు ఏమి కెరియర్స్ ఏమేమి ఉంటాయి బ్రౌజ్ చేద్దామని నేనే ఐ ఎంకరేజ్డ్ హర్. ఇద్దరం కలిసి చాలా చూసాం. సో దేనికి ఏ స్కిల్ సెట్ కావాలి అంతా. సో అప్పుడు ఆ తర్వాత చాలా చూసావు కదా, వాట్ డూ యూ వాంట్ టు ట్రై అని అంటే షీ పిక్డ్ లా. అప్పుడు నేను అడిగాను, ఎందుకు అనుకుంటున్నావు లా అంటే, నేను నంబర్స్ ఫిగర్స్ కంటే కూడా ఫ్యాక్ట్స్ తోటి నేను ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ వర్డ్స్ అని చెప్పింది. అండ్ దట్ రియల్లీ కన్విన్స్డ్ మీ, అండ్ we didn't turn back from that point of time. You could identify the argument you tried in Tina? Yeah, because I know that she is good at her language. Yeah, in that way, the way we converse, I like తను చదివే బుక్స్, ఆ ఓరియంటేషన్ అయితే ఉందండి. లాంగ్వేజ్ మీద ఓరియంటేషన్ ఉంది. ఈ లా ఎగ్జామ్స్ క్లాట్ కానీ ఎయిలెట్ కానీ రాయాలనేది ఫస్ట్ థాట్ కాకుండా, కానీ గ్రూప్స్ కూడా, అంటే మా దగ్గర కొంచెం పేరెంట్స్ కూడా చాలామంది నేను క్లాట్ రాస్తాం, నేను ఎయిలెట్ ప్రిపేర్ అవుతాం లా ఎగ్జామ్స్కి, లేదు మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ అంటే ఐపీమ్యాట్కి వెళ్తాం, కానీ మాకు ఎంపీసీఏ కావాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నారు. బట్ యూ యాక్చువల్లీ అరౌండ్ హర్ ఫర్ దిస్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, పొలిటికల్ సబ్జెక్ట్. ఇట్ వాజ్ సపోర్టింగ్ రోల్. సొసైటీ ఎస్పెషలీ మన ఆంధ్రలో కానీ యాక్సెప్ట్ చేయాలి ఈ హ్యుమానిటీస్ గ్రూప్స్కి. మోస్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఎవర్ ఎలా చేస్తున్నారు. ఓకే, మీ ఒపీనియన్ అంటే మీ పర్సనల్ ఒపీనియన్, టీనాస్ రోల్ కాకుండా your perception on this particular system, especially in our states? డెఫినెట్లీ అండి. ఎక్కువ మన సౌత్ ఇండియన్ స్టేట్స్, దట్ ఫ్రమ్ ఆంధ్ర, ఎక్కువగా ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. కానీ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్ర, అఫ్ కోర్స్ నార్త్ వెళ్తే కనుక ఎక్కువ కామర్స్, అట్లాగనే హ్యుమానిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఎ కల్చరల్ థింగ్.
మన చుట్టూ ఏముందో దాన్ని బట్టి వెళ్తున్నాం. బట్ ఇట్స్ నథింగ్ రాంగ్. అట్లా కూడా వాటి మీద వెళ్ళినోళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇందాక అన్నట్టు ఈవెన్ సివిల్స్ కొట్టాలనుకున్నా, లేకపోతే లాకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, స్టిల్ పేరెంట్స్ ఆర్ వెరీ కీన్ ఆన్ మ్యాథమెటిక్స్. ఒక రీజన్ నాకు ఏమనిపిస్తదంటే, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇట్సెల్ఫ్ స్టిమ్యులేట్స్ అవర్ బ్రెయిన్. కాబట్టి ఆ బ్రెయిన్‌కి ఆ ఎక్స్‌ట్రా స్టిమ్యులేషన్ ఉంటే బావుంటది. ఇది ఎలాగైనా కూర్చొని చదివేసుకోవచ్చు మిగతా సబ్జెక్ట్స్. మ్యాథ్స్ అయితే కొంచెం బ్రెయిన్‌ని స్టిమ్యులేట్ చేస్తది అనే ఒపీనియన్ పేరెంట్స్‌లో ఉందండి. నేను కూడా కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు, నా వైఫ్ కూడా ఇంజినీరు. ఆవిడ కూడా మ్యాథ్స్ అంటా ఉంటారు. అప్పుడు పాపని అడిగాను నేను. అప్పుడు తనేం చెప్పిందేనంటే, రైట్, కానీ మాకు వచ్చే మ్యాథమెటిక్స్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాథమెటిక్స్. యాప్టిట్యూడ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. సో అరిథ్మెటిక్ మీద దాని మీద మ్యాథమెటిక్స్ అవసరం, కానీ అంత తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు. వెన్ ఐఎమ్ నాట్ రియల్లీ పర్సూయింగ్ దట్ లైన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టిమ్యులేషన్. నేను దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంతా ఒకటే కాదు కదా. సో ఐ విల్ ఫోకస్ ఆన్ అరిథ్మెటిక్ అండ్ మిగతా విషయాలు ఏదైతే ఇందులో కవర్ అవుతుందో అది నేను ఫోకస్ చేస్తాను. ఆ మ్యాథ్ నేను ఫోకస్ చేస్తాను అని చెప్పింది. సో దెన్ you know that she took mathematics in her first plus one. Yeah, so that is how she convinced me. Second year నేను ఎందుకు మ్యాథ్స్ తన్ని మ్యాథమెటిక్స్కి నేను జాయిన్ చేసినప్పుడే ఎంహెచ్ఈపి అన్నప్పుడే నేను మ్యాథ్స్ ఎందుకు పెట్టానంటే ఆ స్టిమ్యులేషన్ ఉంటుంది అనేది. అది నేను కొంతమంది నుంచి విన్నాను, నా ఫ్రెండ్స్ నుంచి, వాళ్ళ మదర్ కూడా అది చెప్పడం బట్టి ఆ స్టిమ్యులేషన్ కోసం ఎంహెచ్ఈపి అనేది మ్యాథ్స్ యాడ్ చేసామండి. బట్ తర్వాత అది నాకు చాలా టైం తీసుకుంటుంది. నేను మ్యాథమెటిక్స్ మీద ఫోకస్డ్గా ఉంటాను, కానీ అదైతే కోర్సులో ఉంటే నేను ఐ నీడ్ టు గివ్ మచ్ టైం అని చెప్పాను బట్టి అది. రిజల్ట్ డే హౌ వాస్ యువర్ ఫీలింగ్? ఆల్ ఇండియా ర్యాంక్ 18, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ. యాజ్ అ పేరెంట్ ఆ రోజు హౌ వాస్ యువర్ ఫీలింగ్? ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే క్లాట్కే ప్రిపేర్ అయింది తను, ఎక్కువ మార్క్స్ క్లాట్కి ఇచ్చింది, ఏలెట్కి ఇవ్వలేదు. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు క్లాట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏలెట్ ఎగ్జామ్ ఉంది, ఆ ముందు రోజు నైటే వచ్చింది. సో షీ వాస్ టోటల్లీ షాటర్డ్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత. బట్ స్టిల్ వీ ఎంకరేజ్డ్ హర్. మేము ఏమన్నామనంటే, ఎగ్జామ్ నీ ప్రాసెస్, యు ఆర్ వెరీ సిన్సియర్ విత్ యువర్ ప్రాసెస్. It's only just about an exam. And we told her, just single exam can't decide your fate. So see that this doesn't affect your next exam. నేను ఏలెట్కి ప్రిపేర్ అవ్వలేదు అన్నట్టుగా కాదు. యూ పుట్ ఆల్ ఆఫ్ యువర్ లెర్నింగ్. ఈ 2 years నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, ఫర్గెట్ అబౌట్ నేను క్లాట్కే ప్రిపేర్ అయ్యాను, ఏలెట్కే ప్రిపేర్ అయ్యాను. కొన్నిసార్లు ఏలెట్ క్లాట్ లాగా ఉండొచ్చు, క్లాట్ ఏలెట్ లాగా ఉండొచ్చు. యూ జస్ట్ గివ్ యువర్ బెస్ట్. So that is how she faced ALET. Yeah. So it's more about process. And tanu chepta undadu, I just reminded her your word. Eppudu she has all praises for both of you. Thank you for the mentoring that you have offered. Mentoring is very important andi. Ante antasepu goal oriented e kaakunda the way you keep your class alive, that is what really we as parents appreciate. It's not just about institution, but it is about the kind of mentors that we. అందుకనే మీరు తరచూ చెప్పేవారట, ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అదే నేను రీఇటరేట్ చేశాను ముందు రోజు. యూ ఆర్ సో ఫెయిత్ఫుల్ విత్ ద ప్రాసెస్. సో జస్ట్ వన్ ఎగ్జామ్ కాంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో గివ్ యువర్ బెస్ట్ అని చెప్తే షీ గివ్ హర్ బెస్ట్ ఇన్ ఏలెట్. Yeah. We are very happy also. More than 250 students are law students. అందులో 160 plus girl students actually. పేరెంట్ 10th స్టాండర్డ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ లా అనగానే ఒక లా ఎగ్జామ్స్ అనగానే ఒక స్టిగ్మా. అట్లాగే అమ్మాయికి లా ఎందుకండి, ఇది ఒక స్టిగ్మా. మీ ఒపీనియన్ అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, రైట్ ఫ్రమ్ డే 1 తన 10th అయిపోయిన వెంటనే కౌన్సిలింగ్ కానీ కెరీర్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు
till today, you are more supporting her in her journey. Me, I think ఈ perception కానీ your word to the parents. I mean, ఎవరైతే చూస్తారో your words. జెండర్ స్టీరియో టైపింగ్ అనేది అన్ని ప్రొఫెషన్స్లో ఉందండి. మెయిన్ ఈ లా అంటే ఏమనుకుంటారంటే రోజు కోర్టుకి వెళ్ళాలి, లేకపోతే అందరితో కలవాలి, అంత లిటిగేషన్ ఒకటే అనుకుంటారు. లా అంటే కోర్టుకి వెళ్ళడం, కోర్టులో తిరగడం, అదే ఆలోచన చేస్తారు. బట్ లా ఈజ్ అ వెరీ వాస్ట్ ఆపర్చునిటీ ఉన్న ఏరియా. కాబట్టి లా చదివి ఏమేమి చేయొచ్చు, లా చదివి ఆఫీస్లోనే కూర్చొని పనిచేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అండ్ బయట కూడా చూసుకుంటే విమెన్ ఆర్ రియల్లీ ఫేరింగ్ వెల్ ఇన్ దిస్ ప్రొఫెషన్. కొన్ని టాప్ 10 నేమ్స్లో విమెన్ ఉన్నారు లాలో, బోత్ ఇంటర్నేషనల్లీ అండ్ ఆల్సో నేషనల్లీ. సో దట్ రియల్లీ ఎంకరేజ్డ్ us. యా, మీ ఫ్యామిలీలో అందరూ కూడా డాక్టర్స్. డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్. How tough it was to convince them? Yeah, she really had tough time convincing her uncles, and they are good doctors, well known in the city as well. So తనకి 98 వచ్చింది, తనకి ICSE బయాలజీలో. సో వాళ్ళు అన్నారు, బయాలజీ బాగా చేస్తున్నావు కదా, ఆల్రెడీ మేము ఆ ప్రొఫెషన్లో ఉన్నాము, సో ఎందుకు ఇందులోకి రావచ్చు కదా, వై డూ వాంట్ టు టేక్ రిస్క్, ఫ్యామిలీలో ఎవరు లేరు కదా అంటే. బట్ షీ స్టూడ్ హర్ గ్రౌండ్, నేను లాయర్ చేస్తాను అని అన్నది. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అని అంటే, ఇది ఫస్ట్లో అనుకున్నాను, 8th క్లాస్లో మేము కూర్చుని నేను ఇదంతా ఇచ్చి నువ్వు లా అయితే బాగుంటుంది అని చెప్తే నేను దాన్ని రీఎన్ఫోర్స్ చేయడం, కాబట్టి అట్లా ఫిక్స్ అయిందేమో అని అనుకున్నాను. Dreams come true. Yeah, but when her uncle, both of them, they came and they really asked her to get into medicine. She stood her ground, and that really helped her to take that challenge upon herself and push herself through, raise the bar for herself. And You were so coordinated, both the parents and we once again wish her, bless you, Thank you. all the good, all the happiness, maintain the same. As I said you earlier, you are well brought up. Your brought up actually matters a lot. And we strongly believe that wherever you go, it's not the place. The people which you are surrounded really matters the most. So be surrounded with good people, will happen, and you will reach me. Thank you, Thank sir. you, Srikanth sir. thank you.